అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఏదైతే వరద బాధితుల సహాయార్థం ఈ యొక్క ఆహార పంపిణీ జరుగుతుందో దీని మొత్తం ఇన్ఛార్జ్గా విఎంసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ అయినటువంటి శకుంతల గారు మనతో ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి. మీరు చెప్పండి, ఇక్కడ ఈ కార్యక్రమాలు మొత్తం ఇంతవరకు ఎంతమంది ఫుడ్ సప్లై చేశారు, కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇక్కడ? ఇది ఏదైతే విజయవాడ నగరం ఈ యొక్క వరదల్లో మునిగిపోయి ఉందో ఆ సందర్భంలో మరి ఇనండ్రేషన్ అయిపోయిన పబ్లిక్కి ఫుడ్ అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అక్షయ పాత్ర యాజమాన్యంతో మాట్లాడారు. ఏదైతే ఆత్మకూరు దగ్గర ఉన్న అక్షయ పాత్ర ఇన్స్టిట్యూట్ వాళ్ళతోటి ఈ సంస్థ అనేది ముందుకు వచ్చింది. మేము తగినంత ఫుడ్ సప్లై చేయగలమని. మనకి అక్షయ పాత్ర సంస్థ ఫుడ్ ఇస్తుంది అనమాట, కుక్డ్ ఫుడ్. అంటే జస్ట్ లైక్ సాంబార్ రైసు, కట్ పొంగలు, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి వాటన్నిటిని మనము పబ్లిక్కి మరలా మనం ప్యాకింగ్ చేసి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. రోజుకి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఈ ఫుడ్ ప్యాకెట్స్ అనేది ఇక్కడ నుంచి పంపిస్తూ ఉన్నాము. బ్రేక్ఫాస్ట్, మార్నింగ్, లంచ్, డిన్నర్ కంటిన్యూషన్గా ఫుడ్ ప్యాకెట్స్ అనేది తయారవుతూ ఉన్నాయి. దీనికి గాను ఈ ప్యాకెటింగ్ తయారు చేయడం కోసం మనకి రోజుకి మార్నింగ్ సెషన్ కావచ్చు, ఈవినింగ్ మొత్తం ఒక 1500 నుంచి 2000 మంది దాకా మ్యాన్ పవర్ అవసరమవుతూ ఉంది. మరి ఈ సందర్భంలో మనము స్వచ్ఛందంగా అందరినీ పాల్గొనమని చెప్పాము. స్వచ్ఛందంగానే ఈ యొక్క మన ఎంప్లాయీస్ కావచ్చు, మన మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి కార్పొరేషన్ ఎంప్లాయీస్ కావచ్చు, సచివాలయ సిబ్బంది కావచ్చు, మా ఆఫీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మహిళా గ్రూపులు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్ అని, కిద్మాయ్ గ్రూప్ అని, మా మోటార్ వెహికల్ ఎంప్లాయీస్ అని, అలా రకరకాల అందరూ కూడా దీని గురించి తెలుసుకొని రోజు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కుక్కుడు ఫుడ్ని మనము కొంచెం దీంట్లో అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉందో ప్యాకింగ్లోకి పెట్టి తర్వాత ఒక ఫ్యామిలీకి సరిపడేటట్టు 6 ప్యాకెట్లు పెట్టి మళ్ళీ వీటన్నిటిని కూడా గినీ బ్యాగ్స్లో పెట్టి ఇక్కడ నుంచి మనం వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. విజయవాడ నగరానికి 20 నిమిషాల దూరమే కాబట్టి అది వేడివేడిగా వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని రోజులుగా ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమందికి పంపిణీ చేశారు? ఇప్పటికి మనకి ఆదివారం నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పటికి మొత్తము 8 రోజుల నుంచి కంటిన్యూస్గా ఈ వర్క్ జరుగుతుందండి. మనకి రోజుకి 150,000 వేసుకున్నా కూడా 15 లక్షల దాకా ప్యాకెట్స్ ఇక్కడ నుంచి వెళ్ళినాయండి. ఈ యొక్క వరద సమయంలో ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా స్పోర్టివ్గా తీసుకున్నామండి. ఒక పట్టుదలగా దీన్ని చేయించాలి, అక్కడ ఉన్న వాళ్ళకి బాగా సక్రమంగా సకాలంలో అందించాలి, దట్టు క్వాలిటీ ఫుడ్ అందించాలి అనే దీంతో అందరినీ మోటివేట్ చేసుకోవటము, అందరూ కూడా అదే ఉద్దేశంతో చేయటం జరిగింది. అంటే ఎంత త్వరగా మనం అయిపోతే కనుక అంత త్వరగా వాళ్ళకి రీచ్ అవుతుంది. అదేవిధంగా అక్కడున్న అసహాయతలో ఈ మొత్తము వాటర్తో మునిగిపోయి ఉండి ఎటువంటి కుకింగ్ కానీ ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నది ఎంతో ఒక ప్రతిష్టాత్మకమైన పనిలాగా అందరం భావించుకున్నామండి. అదే రకంగానే అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇంత పెద్ద కార్యక్రమం భాగస్వామ్యం అవ్వాలంటే మాత్రము అందరి యొక్క చిత్తశుద్ధి ఉంటేనే అవుతుందండి. ఈ టైంలో సీఎం గారే డైరెక్ట్గా వరద బాధితుల దగ్గర కలవడం కావచ్చు, మీ అధికార యంత్రాంగం మొత్తం కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇటువంటి సమయంలో యొక్క అధికార యంత్రాంగం పనిచేయడం కానీ సీఎం గారు పనిచేయడం కానీ దాని గురించి మీరేమంటారు? ఇది ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్న ఒక విపత్తు అండి. దాంట్లో మేము ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి టీంలో మేమందరూ భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నాము. ఈ సందర్భంలోనే ఒక ప్రభుత్వము కానీ ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్, వాళ్ళ యొక్క పనితీరు అనేది అందరికీ కూడా తెలియటానికి కానీ ఉంటుంది. ఎవరైనా కూడా అన్నత్తులు సహజంగా ఏ విషయంలో అయినా వెంటనే మరి రెస్పాండ్ అవ్వాల్సింది కానీ చూడాల్సింది కానీ ప్రభుత్వం వైపే కాబట్టి దీనికి తగ్గ తదుపరి చర్యలు కానీ ఏదైనా అది మా బాధ్యత, కర్తవ్యం కింద మేమందరం భావిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వారి టీంలో భాగస్వాములుగా అందరము కూడా ఒక బాధ్యతగా దీన్ని తీసుకున్నామండి. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉన్నాం హరే కృష్ణ మూమెంటబుల్ చారిటబుల్ ఫౌండేషన్లో. ఏదైతే వరద బాధితులకు సంబంధించి దాదాపుగా రోజుకి 2 లేదా 3 లక్షల మంది వరకు ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. ఆహార పంపిణీ కూడా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈ యొక్క ఏదైతే హరే కృష్ణ మూమెంటబుల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ఇంతవరకు ఎన్ని లక్షల మందికి ఈ యొక్క ఆహార పంపిణీ జరిగిందో ఆ యొక్క కంపెనీ ప్రతినిధులనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఎంతమందికి ఇప్పటివరకు ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది? ఆల్మోస్ట్ మేము లాస్ట్ సండే నుంచి ఇప్పటికి 8 days అవుతుందండి. 9th డే. ఎప్పటివరకు ఆల్మోస్ట్ రోజుకి ఒక 2 లక్షల చొప్పున 18 లక్షల మందికి సప్లై చేయగలిగాము. ఇక్కడ దాదాపు రోజు ఎంతమందికి తయారు చేస్తుంటారండి? ఇప్పటివరకు గవర్నమెంట్కి సంబంధించి మీరు ఎంతమందికి ఫుడ్ పంపిణీ చేశారు?
ఇప్పుడు మనకి లోపల కుకింగ్ ఎంప్లాయీస్ వచ్చేసరికి ఒక 150 మంది ఉంటారండి. షిఫ్ట్ అంటే 3 షిఫ్ట్లు జరుగుతుంది, 24 hours రన్నింగ్లో ఉంది. ఒక షిఫ్ట్కి ఒక 50 నుంచి 60 మంది చెప్పున ఒక 150 నుంచి 200 మంది పనిచేస్తున్నారు ఇక్కడ. మనం ఫుడ్ కుక్ చేసి ఇక్కడ మనకి బయటకి ఇస్తాము. బయట ప్యాకింగ్ మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసుకుంటుంది. ప్యాకింగ్ మొత్తం బయట గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటి వరకు ఈ యొక్క వరద బాధితుల సహాయంతో మీరు చాలా వరకు పంపించడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో ఏదైతే వరద బాధితుల సహాయం కోసం మీరు ఈ యొక్క పాల్గొనడం, ఈ విధంగా సేవా కార్యక్రమం చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ, ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన వల్ల కొన్ని లక్షల మంది భోజనం చేయగలుగుతున్నారు. లేకపోతే మనం సప్లై చేయకపోతే వాళ్ళు ఎలా ఉండేలో మనకి ఆలోచించుకోవడానికి వేరే విధంగా ఉంది. మన వల్ల వాళ్ళు చాలా ఆనందంతో మనకి వాడికి ఇన్ టైంలో ఫుడ్ సప్లై చేయగలుగుతున్నాం మనం. అన్న క్యాంటీన్లు కూడా మీరే రన్ చేస్తుంటారని తెలిసి ఈ రోజుకి ఎన్ని అన్న క్యాంటీన్కి సప్లై చేస్తుంటారు? అన్న క్యాంటీన్స్కి కూడా ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుందండి. మనకి రోజుకి ఒక 37 అన్న క్యాంటీన్స్కి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం 3 పూట్ల వెళ్తుంది ఇక్కడ నుంచి. ప్రభుత్వం నుంచి మీకు అన్ని రకాల సహాయ కార్యక్రమాలు కానీ ఏదైనా అధికారులతో సమయం కూడా బాగానే కుదురుతుందంటారా? ప్రభుత్వం సపోర్ట్ ఉండబట్టి మనం చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈ వరద బాధితులకు వచ్చేసి డోనర్స్ సపోర్ట్, అంటే డోనర్స్ ఫండ్ రిలీజ్ చేయడం వల్ల మనము ఇన్ టైంలో మనం సప్లై చేయగలుగుతున్నాం. అంటే మనకి బడ్జెట్ ఇష్యూ కానీ లేకుండా డోనర్స్, అదేవిధంగా మెయిన్ అక్కడ చూసిన డివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మనకి చాలా డొనేషన్ చేయగలిగారు. సో దాని ద్వారా మనకు ఫుడ్ అనేది సప్లై చేయగలుగుతున్నాం.